सेना राम राम वंशी नायक मारनाम। आज का तो एक కొత్త अपडेट ये सर्वेश्वर भक्त बृंदम के एक देवालय से वो देवालय में गंजान अपन दर्शनम कर ले। स्वामी जी एक बारी बातें कर अपन से सांभळा भाई। जय बोलो गंगा भवानी माता की जय, माता की जय, माता की सप्तऋषि मंडल की सनक सनंदनादि वेद व्यास वाल्मीकि भगवान की जगदम्ब भवानी माता की एकादश शक्ति भगवान की मलादि पराशक्ति विश्व कल्याण कारिणी दुर्गा सुंदरपाल गायत्री गंगा गौरी काली महेश्वर श्रवाणी भगवान की जय, माता की महालक्ष्मी महाकाली महासरस्वती माता की हरिहर शिवकेशव भगवान की शेषाद्रिनाथ भगवान की महाराज की माता की ऋषि भगवान की सर्व मंडल विश्व भगवान की अपना माता पिता की सत्तानंत कोटि विश्व पर ब्रह्म स्वरूप जगन्नाथ भगवान की भक्त जनों की भारत माता की भारत माता की भारत माता की నేటి వరకు విశ్వమంగళకారమైనటువంటి ప్రతిరూపంలో మనము సంవత్సరానికి ఒక్క రోజు ఒక్క గడియ ఒక టైము ఒక నిమిషం ఒక సమయం 366 రోజులు 366 రోజులలో ఒక్క రోజు ఈ రోజు అధిక మాస పౌర్ణమి అధిక ఏరువాక పుణ్యం జరిగేది ఒక 20 రోజులు ముంగడ పోవడం వల్ల అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసము లోపల మనం తెలిసి తెలియక గంగా జలమైన దేవి నమః అని గంగాదేవిని తీసుకొని ఒక పత్రము ఒక పుష్పము ఒక ఫలము మనం ఇక్కడ ఏం పెట్టాం పుష్పం పెట్టినాం ఇక ఫలం మీరు అందరూ ప్రసాదాలు తీసుకొచ్చారు కదా ఆ ప్రసాదాలు తీసుకొచ్చి దేవుడికి ఇప్పుడు మీరు ఇంటికాడికి వెళ్ళి మీరు ఒక్క ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీరు శివరామ మహారాజ్ కండి శివశివానంది రామరామానుడు దుర్గాభవనుడు అంటుందా ఈ రోజు ఎందుకు అనుకుంటున్నామంటే ఆ దేవుడు మన రూపము లోపట ఆత్మ లోపట పరమాత్మలో నివాసమై ఉన్నాడు. అందుకే మీ దేవుడు లోపల మీ హృదయంలో దేవుడు మీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని అందరికి ఎక్కడించుకుంటూ ఈ ప్రాంతంలో మనం ఎప్పుడు పుట్టినామో ఎప్పుడు మన తాత ముత్తాతలు భూమి పుట్టినా సరే ఈ గుట్ట ఇట్లానే ఉన్నది గుట్ట ఇట్లా ఉంది. కానీ ఈ టైంలో మీ అందరితో ఇంత గొప్ప పూజ అవుతుందంటే మనమంతా పూర్వజన్మంలో ఇక రాసి పెట్టుకొని ఉన్నాం అన్నమాట. ఇక పూర్వజన్మంలో రాసి పెట్టుకొని ఉన్నాం ఆ దేవునికి ఈ కళకు ఈ దైవానికి ఈ కొండకు ఈ గుట్టకు ఈ అష్టాదశ ఆది పరాశక్తి పీఠంలో భారతదేశం లోపల ఏ దేవుడి దగ్గరికైనా పోతే ఒకే దేవుడి దర్శనం అవుతుంది. కానీ మన దుర్గాల సర్వేశ్వరాపురి లక్ష్మీదేవి గుట్ట ఇది లక్ష్మీదేవికి గుట్ట అన్నమాట. లక్ష్మీదేవి గుట్ట చరిత్రలోనే ఉంది. నేను గుట్టక ముందు మన మందరం గుట్టక ముందు గుట్ట పేరేంటారు లక్ష్మీదేవి గుట్ట. అయితే లక్ష్మీదేవి గుట్ట ఎలా ఉందంటే లక్ష్మి అంటే జ్యోతి, దీపమే వెలుగు, వెలిగే జ్యోతి లక్ష్మి. అయితే మనం ఆ దీపాలను నెత్తిపైన పెట్టుకొని ఆ దేవుని నామస్మరణం తెలుసుకుంటా గోవింద అంటే గోవు అంటే ఆవు పాలు పెరుగు అని వేసుకొని తీసుకొచ్చినాం కదా. అంటే ఆవు పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి పంచ అమృతాలను దేవుడా గోవింద ఎన్ని రోజుల దాకా నేను తిన్నామో ఈ రోజు నీటి తీసుకొస్తున్న దేవుడు అని కొండపైకి తీసుకొచ్చి ఆ దేవుడికి ఇచ్చామన్నమాట. మనం అన్ని నీళ్ళు ఏం చేస్తాం, మనం తాగాం. ఇప్పుడు ఏం చేసినాం, దేవుడికి ఇచ్చాం. ఆ మనం మోసుకొని వచ్చినటువంటి నీళ్ళకి ఏముంటదంటే ఓహో ఆ భగవంతుడు చూడు అక్కడ నేను పవిత్రమైనటువంటి మీ జలాన్ని ఇచ్చినాను, ఇంత అన్నం పెట్టినాను, వీళ్ళు ఎన్ని రోజులు కూడా నాకు ఈ రోజు నైవేద్యం తెచ్చారు కదా, ఈ రోజు నాకు జలం నెత్తి మీద ఎత్తుకొచ్చారు కదా అని ఆ అగ్నిదేవుడు గంగాదేవత భూదేవత సంతోషమై మన మనసులో ఒకట మన పిల్లలకు మన సంస్కారం మన చిన్నపిల్లలకు మన తండ్రులకు కోయినలకు ఉన్నోళ్ళకి అందరికి కూడా ఆడ దేవుడు అనుకుంటారట ఆయు రూపంలో మనమేముంది గాలి ఉన్నది. ఈ గాలి రూపంలోనే మనం అందరం ఉన్నాం. గాలి ఏంటి ఏం లేదు, అంతేస్తుంది.
ఆ గాలి ఉన్నంత సేపుకు మనం ఆ గాలి దేవునికి ఇప్పుడు అగ్ని మండుతుంది కదా, ఇవాళ దీపం పొగబోతుందా, ఇది ఎక్కడ కలుస్తుంది? గాలిలో కలుస్తుంది. అయితే మనం ఇన్ని రాజుల దగ్గర పెట్టుకున్న దీపం ఎలాంటిదంటే మనం బాధ కొరకు భక్తి కొరకు పెట్టుకున్నాం. కానీ ఇది మాత్రం దేవుని కొరకు పెట్టినాం. ఈ దీపం ఎవరి కొరకు పెట్టినాం? దేవుని కొరకు పెట్టినాం. దేవుడానికి దీపం ఇస్తున్నాం. గాలి దేవుడా మాకు మంచి గాలిని, మాకు ఆరోగ్యం నీయు, మాకు ఉన్నన్ని రోజులు పాడి పంటలు చల్లగా ఉంచు అని చెప్పారు. మరి ఇంతమంది ఉన్నారు మన చుట్టుముట్టు ప్రక్కలకు, ఎన్ని గ్రామాలున్నాయి, ఎన్ని తండాలున్నాయి. మరి అది మన తండాలకి ఎందుకు పట్టింది ఆ దేవుడు అంటే? ఆ దేవుడు మన దగ్గరికి ఎప్పుడో వచ్చిందనమాట. వచ్చి వస్తుంది కాబట్టి లేదా మరి దుద్దాలలో లేదా, అన్ని ఊళ్ళలో లేదా, మరి అందరికి చెప్పినట్టనే మీకు ఫోన్లో చెప్పింది అందరికీ కూడా. ఎంత మన గ్రూపుల సర్వేశ్వర భక్త బృందంలో ఎంతమంది ఉందో తెలుసా? 989 మంది ఉన్నారు. 989 మంది ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఎంతమంది ఉన్నారు? 472 మంది ఉన్నారు. ఇక శ్రీగిరి శేషాద్రినాథ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు? 216 మంది ఉన్నారు. ఇంకా రెండో సర్వేశ్వర భక్త బృందం ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. కానీ అంత లోపల అందరినీ వెతుక్కుంటూ మనం ఆనిముత్యాలలాగా దైవము ఇట్లా ఎగవస్తుంటే, పొట్టు పొలకట్టు ఇత్తులన్నీ ఎగవస్తుంటే పొలకట్టు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇత్తులన్నీ నిలబడతాయి, కింద కళ్ళంలా పడతాయి. గట్టిగా ఉన్న గింజలు ఏం చేస్తాయి? మిషన్లు వేస్తే అవి సంచులు వస్తాయి. పొల్లున్న ఏం చేస్తాయి? గాలిలో పడతాయి. ఇప్పుడు చుట్టుముట్టు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లయిందంటే గాలిలో పడిపోతుంది. ఆ గాలిలో అన్ని చెట్టు గింజలన్నీ కాయలు వస్తాయా? కాయ గాలిలో ఎగిరిపోయింది. ఇక మిగిలిన గింజలు ఏవైతే ఉన్నాయి కదా, గట్టి గింజలు ఉన్నాయి కదా, మీరు గట్టి భగవంతుని మీద విశ్వాసమైన భక్తులు మాత్రమే వీరికి వచ్చిండ్రు. ఆ స్వామి మీకు నైవేద్యం ఇచ్చిండ్రు. ఆ స్వామి యొక్క అనుగ్రహమే మనకున్నది. ఆ స్వామి అనుగ్రహం ఉన్నది కనుకనే మనం ఇంత రాత్రి అయినా, ఇంత టైం అయినా, ఒక్కసారి నిన్న రాత్రి చెప్పినాము, మీరు ఏం చేసుకోవాలో తెలియదు, బోనాలు తీసుకొని రావాలి. భోజనం అంటే చాలా గొప్పది. ఇన్ని రోజులకు మీరు నెట్లు దేవుడు పెట్టే ఎప్పుడైనా రేపు మన దుర్గభవాన్ని తీసుకెట్టుకుంటాం, మళ్ళీ పెట్టాలంటే పెడదామా? అట్లా రోజు మనమే పెట్టుకుంటాం. ఒక్కో రోజు దేవుడా ఇది నీది అని నెత్తి మీద మొయ్యడం వల్ల ఆ దైవం గాలి దేవుడు, అగ్నిదేవుడు, గంగమ్మ, భూతల్లి అంటారట. అదో నా పిల్లలు నా మీద పుట్టి నాకు ఇంత పెద్ద గొప్ప పండుగ చేస్తుంది కదా, ఈ రోజు నా మీద నాకు ఆనందమైంది కదా, నా మీద గోవిందాన్ని నడుచుకుంటూ వస్తే భూతల్లి పులకరించిపోయి ఆనందపడుతుందంట. గంగమ్మ నమశివాయని నమ్మిలింగమ్మ మీద ఒక దళమైన నెక్కించి చూసిన ఎవరు దగ్గర రాదు. ఎక్కడో జనమంత భయభంగ లింగ భక్త ఆత్మసంగ. మనం అందరం ఆత్మల సంఘం కూడుకొని లింగం మీద ఒక నీళ్ళేసి ఒక పత్రం ఇస్తే యమధర్మరాజు కూడా గడగడ వండుతాడంట. అమ్మో వారు శివభక్తులు వాళ్ళ దగ్గరికి నేను పోను. మన ఒకవేళ గేరు పెట్టి చచ్చిపోతే కూడా ఏమంటాం? శివుడి దగ్గరికి పోతామంట. శివ సాహిత్యం అయ్యేదంట. మిగిలిన వాళ్ళు ఆరాస్వామి అంటే వాళ్ళు దేవుడి మీద వచ్చినటువంటి భూతాలు, ప్రేతాలు, పిశాచులు అన్నమాట. వాళ్ళందరికీ ఎవరు కావాలి? దేవుడికి కావాలి. మనం అందరం కేవలం దేవుడి పిల్లలం. వాళ్ళందరూ ఏంటిది? కావాలి కాయాలి, కావాలి కాసి రక్షణ చేయాలి. అయితే జీవుడు లోపల 87 జీవుడు 84 లక్షల జన్మములందు మానవ జన్మ ఉత్తమమైంది. మనకి ఎవరికైతే ప్రారంభ కర్మంలో ఉన్నది కదా, మనమే ఇక్కడ వచ్చినాం, మనమే చేస్తున్నాము. ఇట్టి జన్మల లోపల ఏ కొంచెం పుణ్యం చేసుకున్నా కానీ అది అనంతమైనటువంటి ఫలాలను ఇస్తుంది. కొంచెం ఫలం కాదు, అనంతమైనటువంటి ఫలాలను ఇస్తుంది. అటువంటి పుణ్య ఫలము ఋషిగిరి, మౌనిగిరి, అనంతగిరి, జ్ఞానగిరి గురు రూపం లోపల మనకు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలంటే ఇక్కడ సయ్యాలు కానివి 12 జలాలు, 12 నదులు, 12 తీర్థాలు, 12 మట్టిలు, 12 భూములు ఒకటి ఉన్నటువంటి జలచరాలలో ఉన్నటువంటి కష్కలు, వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు మనకు తెలియకుండా ఎన్నో ఈ కొండలో నిక్షిప్తం చేసి 12 నదులకు వెళ్ళి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు తీసుకొచ్చి సృష్టి స్థితి లయకు తిరోధనములకు మూలకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అమ్మ ఆదిపరాశక్తి, 18 అష్టాదశ శక్తి పీఠాలు ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా. మన ఎన్నుముక్క ఎట్లా పొడవు ఉండదా, మన నెత్తి మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, ఈ రంధ్రం మీద మన పిల్లలకు నూనె వేసి నాటుతారు కదా, తల్లిగిన నూనె పోసి ఇస్తారా? అట్లా నూనె వేసినట్టుగా మన తల్లికి కూడా మనం ఈ రూపంలో ఉన్నాం అమ్మ అని మన మీద బొట్టు పెట్టుకుంటాం. ఏది? పార్వతీదేవి, అలాంటి పార్వతీదేవి మన ప్రశాంతంగా మన తిలకం పైన ఉందని చెప్పేసి బొట్టు పెట్టుకుంటాము. మన నేలక పైన వాగ్దేవి సరస్వతి ఉందని చెప్పేసి సరస్వతిని తలుసుకుంటాము. మన పొట్టల
సరస్వతి హృదయంలో లక్ష్మి ఉన్నదని చెప్పేసి జేబులో పైసలు పెట్టుకుంటాము, మన సంచుల పైసలు చెప్పుకుంటాము. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటది, జ్ఞాపకం మీద సరస్వతి ఉంటది, నెత్తి మీద అమ్మవారి ప్రసాదం ఉంటది. ఇవి గోవింద అనుకుంటూ తెలిసి అమ్మవారికి పెట్టిన కదా నిలువుగా అందులోని గుంట ఉన్నాం నక్కనడమ బ్రహ్మరంధ్రం. ఆ రంధ్రం గుండా మనం ఏం చేసినాం, జ్యోతి వెలిగించినాము. జ్యోతి వెలిగించడం వల్ల అమ్మవారి ఏమంటుందంటే, ఓహో నా పిల్లలు ఈ రోజు నాకు జ్యోతి వెలిగించారు, మీరు చల్లగా ఉండుగా ఆనందంగా ఉండుగా అని ఆమె ఆశీర్వాదం ఒక్కసారి మనకు దొరికితే జీవుడు 84 లక్షలు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఒకటేసారి మాయమే. అది మన మానవ జన్మకి ఇచ్చినటువంటి వరం. అందుకే మీరందరూ ఏదో పుణ్యం చేసుకున్నారు. అన్ని గ్రామాల కంటే మన మంచిర్యాల తాండ నుంచి, మన లక్ష్మీదేవి తాండ నుంచి చూడండి, లక్ష్మీదేవి తాండ సర్వేశ్వరాపురం మన మూడు వచ్చినాయి. ఇది సర్వేశ్వరాపురము లక్ష్మీదేవి తాండ లక్షణం ఇచ్చింది, మన మంచిర్యాల తాండ మనసుని ఇచ్చింది, సర్వేశ్వరపురం సర్వం కల్పించింది, ఇక దుర్జాలనేమో ఆశీర్వాదం ఇచ్చింది. దాని పేరు కదా, అందుకే దుర్జాల సర్వేశ్వరాపురము మంచిర్యాల తాండ లక్ష్మీదేవి తాండ ఇవి అన్ని కలిస్తే మనం ఎంత గొప్ప పని చేసుకున్నాం. ఇక్కడ ఇదే విధంగా ప్రతి ఒక్కసారి రేపు మళ్ళీ ఏమొస్తుంది, ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసంలో మనం ఆ తండాలు అమ్మవారు ఉసరించినప్పుడు ఆడ కూడా ఇట్లనే గుణాలు తీయాలి, వాళ్ళ వీళ్ళ అందరూ కలిసి తీయాలి. మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది కదా, ఇప్పుడు మనమే తీసుకొచ్చుకున్నాం. మళ్ళసారికి ఏంటంటే పొరుగు రోజులు కూడా అదే యుద్ధాలు కూడా బోనాలు బాగా అయితే వయసు చూద్దాం అన్నట్ల మనం అందరం సేమ్ ఇదే కట్టాలి, ఇదే ఇవితోటి ఉండాలి. మనం అవి వేసుకోవాలి. పిల్లగా నాకు కూడా ఈ ఏషం ఉంది కదా, ఇది మన సాంప్రదాయం. ఏది ఏమైనా మనకు సాంప్రదాయం ఉంది కదా, ఇది మన సాంప్రదాయ ప్రకారంగా మనం వస్తే ఏమైతుందంటే మన దేవుడు, మన గాలి, మన రూపము, మన శ్వాస, మన ధ్యాస ఆనందపడతాయి. అప్పుడు మనం అందరం సస్యశ్యామలంగా ప్రశాంతంగా డబ్బు ధనంతో ఉంటామన్నమాట. అందు గురించి దేవునికి ప్రసాదం పెట్టినాము. ఇదే ప్రసాదం ఎల్ల కాలంలో మనము 366 రోజులలో ఒక్క రోజన్నా దేవునికి టైం ఇస్తే, ఒక్క రోజన్నా దేవునికి టైం ఇస్తే దేహములు ఏంటి దేవుడు శాశ్వతంగా అంటారు. మరి ఇంతకుముందు ఎవరు నాగపురం పొలాటం వేసుకుంటూ చూడండి, మన బోనాల కృషి వాళ్ళ 5 రోజుల సరే మేము పోలాటం వేస్తామని చెప్పేసి అంత గురించి ఖర్చు పెట్టుకుని పోలాటాలు ఆడిపోతున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అంటే మనం ఎంతో పుణ్యం తీసుకున్నాం కాబట్టి కొండపైకి మనకు రాసి పెట్టి ఉంది కాబట్టి మనం వచ్చినాము. మళ్ళీ శ్రీశైలంకి వెళ్ళి సత్యనారాయణ స్వామి అని చెప్పి, అండాలమ్మ అని చెప్పేసి, ఇగో నాగయ్య స్వామి అని చెప్పేసి వీళ్ళందరూ మన శివుని కోవకి చెందినటువంటి వాళ్ళు. ఇక సత్యనారాయణ స్వామి అని చెప్పేసి, ఇక సత్యనారాయణ స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి ఇద్దరు వచ్చారు. అండాలమ్మ ఆదిపరాశక్తి స్వరూపం కాబట్టి అమ్మ వచ్చింది. చూడండి ఎక్కడన్నా పోతే మనకి ఇంత మంచిగా రుద్రాక్షలు సుమంగళకారమైనటువంటి మంగళరూపకరంతో ఇంత శంకు చక్రములు శంకు త్రిశూలం పట్టుకొని మనం అక్కడి నుంచి వస్తే ఒక కైలాసం ఉన్నట్టు అనిపిస్తుంది. కైలాసం మనం ఈ ఊరినా అని మర్చిపోయినాం. వాస్తవంగా చెప్పాలంటే మనం ఏమున్నామా ఇది ఏదైనా ఉన్నామా అన్నట్ట అంత బాగా వచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా ఇది నాది కాదు దేవుడా నేది నువ్వు ఇచ్చినావు కాబట్టి ప్రసాదం నీకు ఇచ్చినామని చెప్పేసి దేవుడికి ఇచ్చినాము. ఇది మనకు కొన్ని పుణ్యం కాదు, కొన్ని కోట్లు పెట్టి దొరికితే కూడా తిరుపతి పోతే కూడా దేవుడు దొబ్బేస్తారు. ఇట్లా మనకని దేవుడు ఏం చేసి తెలుసా, దేవుడు నా దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు బిడ్డ, మీరు చల్లగా ఉంటుంది, నా దగ్గర రండి, నాకు ప్రసాదం పెట్టండి, మీరు ఆనందంగా ఉండండి, మీరు ప్రసాదం తినండి. దేవుని నామం కలుసుకొని తింటే దేవ ప్రసాదం అవుతుంది. అదే మనం ఇంటికాడ చేసుకుంటే దేవ ప్రసాదం కాదు, అది మనుష్య భోజనం అవుతుంది. ఇప్పటిదాకా మనం తిన్నది ఏంటంటే మామూలు భోజనం, మనిషి భోజనం. ఇప్పుడు దేవుని పేరు చెప్పి దేవునికి అడిగనిచ్చి దేవునికి మంత్రం యంత్రం తంత్రం చేసి కలశం చేసి పోసినాం కదా, అవి దేవుని యొక్క ప్రసాదాలైనవి. ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే తెలిసి తెలియక తీసుకున్నా కానీ మనం ఎన్నట్టు జన్మల కర్మతో కొన్ని రోగాలు వస్తాయి. ఏం జన్మాన్ని ఏ కర్మం చేసినా ఇప్పుడు ఈ రోగం వచ్చింది, రేపు ఆ రోగం వచ్చింది అంటాం కదా. ఆ రోగాలన్నింటినీ కూడా జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి సర్వరోగ హరం దేవం దత్తాత్రేయం మహం భజామి అంటే సర్వరోగాలను హరించేటటువంటి ఒక శక్తి దత్తాత్రేయునికి ఉన్నది. ఆ దత్తాత్రేయ స్వామి రూపం ఎవరు? త్రిశూలం ఆదిపరాశక్తి. మీరు తీసుకొచ్చినటువంటి కలశాలు ఎక్కడ వచ్చినాం? అమ్మవారి మీదకి వెళ్ళి పసుపు కుంకుమతో ధనానికి చేసిన వల్ల ఈ భూమి ముట్టి ఎన్ని రోజులైందో కానీ అక్కడ ఇంత పసుపు కుంకుమ తెలియదు, అక్కడ గంధం తెలియదు. కానీ ఆ తల్లి మన కందరు తీసుకొచ్చుకొని పసుపు వేసుకుంది, నీళ్ళు వేసుకుంది. ఆమె నీళ్ళే, ఆమె పసుపని ఆమె అట్లా చేసుకొని అలంకారం చేసుకొని బిడ్డ మీ కందరికి చల్లగా చూస్తాను పాడికంటే ప్రశాంతంగా ఉండాలి అమ్మ చెప్పింది. చూడండి మన చుట్టుపక్కల పక్కల ఒక్కొక్క వేపిక బొర్ర దిగుతారు, అయినా గంగాదేవి ప్రసన్నం కాలేదు. కానీ ఇదంతా 240 ఫీట్లకి గంగాదేవి ప్రసన్నమైంది. 2 ఇంచుల నీరు పడి గంగాదేవి మనకందరికి ఎంత ఎండగాలమైనా ప్రశాంతంగా గంగాదేవి లభిస్తుంది. అంటే మనం ఎన్ని జన్మలు చేసుకుని ఈ కొండపైకి వచ్చి పూజ చేస్తున్నాం. అందుకే ప్రతిసారి కూడా మీరు మర్చిపోకుండా అమ్మవారికి
దేవునికి ప్రతి నైవేద్యం తీసుకొచ్చి మీరు ధన్యులవుతారని, మీకు మంగళకి ప్రతి ఒక్కరికి మంగళ ఆశీర్వాదాలు ఆయురాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వాదం తెలియజేస్తూ భగవన్నాథాకి శ్రీమాతాకి ఇవన్నీ అందరూ కూడా ఇంటి పేర్లంతా తెలుసు కాబట్టి ఒక్కరి పేరు చెప్తే స్వామి ఆన్ పేరు చెప్పింది వీని పేరు